ఓం గురుభ్యో నమః. ధనురాశి వారికి ఆత్మగౌరవము, స్వయం ప్రతిపత్తి అధికముగా ఉంటాయి. స్వంత విషయాలను ఇతరులకు అవసరమైన మేరకే తెలియజేస్తారు. స్వంత విషయాలలో ఇతరుల జోక్యము అంగీకరించరు. ఆధునిక విద్యల పట్ల ఆసక్తి, వినూత్న వ్యాపారాలలో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు. దైవ భక్తి, మంత్రోపాసన మొదలైన విషయాలందు ఆసక్తి ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధముగా ఏమీ చేయరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము ఇవన్నింటిని పరిగణకి తీసుకుంటారు. అవకాశము ఉండి సహాయము చేయలేదన్న నింద భరించవలసి వస్తుంది. ఉన్నత స్థితిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమి చేయలేకపోయామన్న భావన కలుగుతుంది. సమాజానికి భయపడి అడ్డగోలుగా సహాయము చేయలేరు. ఆత్మీయుల ప్రతిభా పాటవాలను సాధించాలని కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానము సాధించలేరు. వారిని ఏ విధముగా అందలము ఎక్కించాలో తెలియక ఇబ్బంది పడతారు. స్వంత వర్గము వారితోనే బద్ధ వైరము ఏర్పడుతుంది. వారు మిమ్మలను ఆర్థికముగా అధిగమించి కయ్యానికి కాలు దువ్వుతారు. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్న వీరి భావన చేతకానితనంగా భావించబడుతుంది. ఏ రంగములో అయినా ఎవరికైనా మీరు ఆదర్శముగా ఉండాలని వీరు భావిస్తారు. మీతో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తరువాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయముగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. గొప్ప సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయ పడక వృత్తిలో గౌరవము, పేరు ప్రతిష్టలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ధనము కొరకు ప్రాధేయపడరు. ధనమెవిరి చుట్టూ తిరగాలని అనుకుంటారు. ఆడ మగ అన్న తేడా లేక సంతానాన్ని సమంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త అవసరము. ఇతరులకు మంచి సలహాలను నిజాయితీగా చెప్తారు. ఆ సలహాలను పాటించాలని ఒత్తిడి చేయక వారి విచక్షణకు వదిలివేస్తారు. స్వంత వారిని రక్షించే ప్రయత్నము చేయరు. ఏ విషయంలో అతిగా కలుగ చేసుకోరు. వీరి మాటను ధిక్కరించిన వారిని జీవిత కాలము శత్రువులుగా భావిస్తారు. ఆత్మీయ బంధువర్గము, కుటుంబ సభ్యుల వలన కుటుంబ పరువు, ప్రతిష్టలు దెబ్బతింటాయి. స్వంత వాళ్ళు స్థాయిని మరచి కలహించుకుని నోరు పారేసుకోవడము ఇబ్బందిని కలిగిస్తాయి. వీరి సిద్ధాంతాల కారణంగా తమ వారు కొంతకాలము దూరమవుతారు. నైతిక బాధ్యతలను చక్కగా నెరవేరుస్తారు. సహోదర సహోదరీ వర్గానికి చేసే సహాయము విపరీతాలకు దారితీస్తుంది. ఎవరు ఏమనుకున్నా ధనురాశి వారు మారక వారి సిద్ధాంతాల కొరకు జీవిస్తారు. అధికార పదవులకు ఎంపికవుతారు. సమాజంలో ఎందరికో జీవనోపాధి కల్పిస్తారు. వీరి మేధస్సు, పుస్తకాలు, ఉపన్యాసాలు ఎందరికో అవకాశము అవుతాయి. అందరికీ మంచి చేస్తారు. దాదాపు అందరికీ మంచి అవుతారు. తమ స్వంత వారికి మంచి అవకాశము ఉండదు కానుక వారికి మంచి కాలేరు. వారసుడిని వీరు అనుకున్న విధముగా తీర్చిదిద్దడములో విఫలము అవుతారు. కుజ, రవి, రాహు, గురు దశలు యోగిస్తాయి. శుక్రదశ కాలంలో కలత్ముతో విభేదాలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ మేలు చేస్తుంది.